రసాయనిక ఎరువులు, విషపూరిత పురుగు మందులు వాడకుండా సేద్యం చేస్తున్న కొంతమంది ఔత్సాహిక మహిళా రైతులు పండించిన ప్రకృతి ఉత్పత్తులను నెల్లూరు కలెక్టరేట్లో విక్రయిస్తున్న కథనాన్ని మనం యంత్రిలో పిడతాపలూరు టు కలెక్టరేట్ అని మనం ఆల్రెడీ ఇప్పటికే ప్రసారం చేసి ఉన్నాం. అయితే ఇదే విషయంపై పలువురు యంత్రి వీక్షకులు ఆ సేద్యాన్ని చూపించమని కోరిన నేపథ్యంలో మనం ఈరోజు ముత్తుకూరు మండలం పిడతాపలూరు, పైనాపురం తదితర గ్రామాల్లో పర్యటించి ఆ మహిళలకు సంబంధించిన వరి క్షేత్రాలు, వాళ్ళు చేసే సాగు విధానం, వాళ్ళు తయారు చేసే కషాయాలు, వాళ్ళకి ప్రభుత్వ అధికారులు ఇచ్చే తోడ్పాటు తదితర అంశాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నేను మా కెమెరామెన్ ఒకసారి వెళ్ళి ఆ క్షేత్రాలు చూద్దాం పదండి. విషపూరిత రసాయనాలు కలిగిన ఎరువులు, పురుగుమందులు ప్రమేయం లేకుండా స్వచ్ఛమైన, సహజ సిద్ధమైన కూరగాయలు, పండ్లను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే రైతు సాధికార సంస్థ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎంతగానో కృషి చేస్తున్న నేపథ్యంలో అధికారులు తమ వంతుగా ఈ సాగును ఇటు వినియోగదారులు, అటు రైతుల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఆనంద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రాథమిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2015 నుంచే ఈ ప్రకృతి వ్యవసాయం విస్తరణపై ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పర్యవేక్షణ, ప్రచారంలో మాత్రం వెనుకబడి ఉంది. అయితే ఈ అంశాన్ని గుర్తించిన నెల్లూరు కలెక్టర్ ప్రకృతి వ్యవసాయం, తద్వారా వచ్చే వ్యవసాయ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి సేంద్రియ ఉత్పత్తులను విక్రయించేందుకు చొరవ తీసుకున్నారు. దీంతో ఇటు సాగు చేసే మహిళలకు ఆదాయం, అటు ప్రకృతి వ్యవసాయంపై విస్తృతంగా ప్రచారం ఒకే వేదికగా జరుగుతున్నాయి. ఇదే అంశంపై గతంలో యంత్రి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. కలెక్టరేట్లో అమ్ముతున్న కూరగాయలను, అవి సాగు చేసే క్షేత్రాలను ఈ కథనం ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. ఇక్కడ ముత్తుకూరు మండలంలో పైనాపురం అనే విలేజ్లో రాజేష్ అనే రైతు తనకున్న 2 ఎకరాల పొలంలో ఈరోజు మనం చూస్తున్నాము. మరి ఈ ఫీల్డ్ బీన్ వేసాడు, అదేవిధంగా ఇక్కడ గుమ్మడి వేసాడు, తర్వాత బీర వేసాడు, అదేవిధంగా కాకర, దోస ఇవన్నీ కూడా వేసాడు. ఇవన్నీ కూడా మనకు చూస్తున్నాము. ఎంత దిగుబడి వస్తుందంటే మనకు ఎంతో కష్టపడతాడు రైతు. ఇట్లా కౌలు రైతు అయితేమి, ఇట్లా మామూలు రెగ్యులర్ రైతులు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. 1 ఎకరా పండించాలంటే 40,000, 30,000 పెట్టుబడి పెడుతుంటాడు. మరి అతనికి మిగిలేది ఎంత వస్తున్నది? ఒక 10,000, 5,000 అప్పటికే ఎక్కువ. కాబట్టి దీంట్లో మనం ఇలాంటి సేద్యం చేసుకుంటే ఈరోజు ఒక 50,000-60,000 ఆదాయం వచ్చేదానికి రైతుకి ఎంతో అవసరం ఉంది. కాబట్టి లాభం పొందుతాడు రైతు. ఈరోజు మనకి ఎందుకు మరి రైతు నష్టపోతున్నాడు? రసాయనిక ఎరువులు వేయడం వల్లనే నష్టపోతున్నాడు. పంటలు సరిగ్గా పండడం లేదు, తెగుళ్ళు బారిన పడిపోతున్నాయి. కాబట్టి దీన్ని నివారించాలంటే ప్రకృతి వ్యవసాయం ఒకటే ముఖ్యమైన ఉద్దేశము. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లసిరి రాజేష్, మాది పైనాపురం పంచాయతీ, ముత్తుకూరు మండలం. నాకు తెలిసినప్పటి నుంచి ఆక్వాకల్చర్ చేసేవాడిని. కొన్ని దగ్గరలో చూసిన తర్వాత నేను వ్యవసాయం చేయాలనుకున్నాను. ఆ వ్యవసాయాన్ని మన ఆర్గానిక్, విషపూరితం కాకుండా ఆర్గానిక్ విధానంలో చేద్దాం అనుకున్నాం. నాకు దగ్గరలో అయిన ఆ రోజు తాళ్ళపూడిలో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, మా మిత్రుడు, వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నప్పుడు ఆయన సూచనలు, సలహాల మేరకు నేను వ్యవసాయం రావడం జరిగింది. అందరూ మా సైడ్ ఎవరు వేసిన రైతులు ఏం చేస్తారంటే చిన్నవి చిక్కుడు, బెండ, ఆకుకూరలు, గోంగూరలు తప్ప వేరే కొత్త రకాలు వేరు. కానీ ఆయన సూచనల సలహాల మేరకు నేను పందిరి సాగు చేయడం జరిగింది. పందిరి సాగు ఎందుకంటే బేర అందరికి వేసే వాళ్ళు కూడా బేర కింద వేస్తారు. ఈ పందిరి సాగు వల్ల భూ ఆకర్షణ శక్తి వల్ల బీరకాయ బాగా మంచి నాణ్యత కలిగి ఉంటుంది, మంచి రేటు పోతుంది అనే ఉద్దేశంతో బీర వేయడం జరిగింది. అదేవిధంగా పొదచిక్కుడు మన జిల్లాలో నాకు తెలిసి ఎక్కడా పొదచిక్కుడు లేదు. దాన్ని పొదచిక్కుడు అంటారు, లేదా చెట్టు చిక్కుడు అంటారు. మన పరిభాషలో అది పందిరి చిక్కుడుగా పిలుస్తారు.
దాన్ని వేయడం జరిగింది. అది వేసేటప్పుడు చాలామంది నన్ను కానీ మా అగ్రికల్చర్ సార్ని కానీ కొంత వెటకారంగా చూశారు. ఇది మన సైడ్ రాదు, మనకు రాదంటే దాన్ని పైలట్ ప్రాజెక్ట్ మీద చేశాము. ఇంచుమించుగా నేను 2 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. ఆ 2 ఎకరాల వ్యవసాయంలో మొత్తం 14 రకాల పంటలు పండిస్తున్నాను. 14 రకాలు అంతా కాకపోయినా కొద్దిగా ఆర్గానిక్ అంటే ఆవు మూత్రం, ఈ వేప నూనె ఇలాంటివి మా సార్ సలహాలతో చేస్తున్నాను. ఇదే M3 న్యూస్లో పెడతాపల్లి టు కలెక్టరేట్ అనే ప్రోగ్రాం చూశాను. అది చూసినప్పుడు నేను పండించిన ఉత్పత్తులు కూడా కలెక్టరేట్ దగ్గరకు పోతే బాగుంటుందని ఆలోచించాను. ప్రకృతి వ్యవసాయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామ స్థాయిలో ఇంటర్నల్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్, మండల కమ్యూనిటీ యాక్టివిస్ట్, 3 మండలాలకు ఒక మాస్టర్ ట్రైనర్, డివిజనల్ స్థాయి NFAలు, వీరందరిపై జిల్లా స్థాయిలో డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ తదితర స్థాయిలో అధికారులను నియమించి విస్తృతంగా నేచురల్ ఫార్మింగ్ విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ సూచనలతో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు అధికారి రాజ్కుమార్ చొరవతో నేచురల్ ఫార్మింగ్ వైపు పలువురిని ఆకర్షించేందుకు సిబ్బంది తమ వంతు కృషి చేస్తున్నారు. నా పేరు శ్రీవాణి. నేను ఇందుకూరుపేట డివిజన్ ముత్తుకూరు మండలం పెడతాపోలూరు యూనిట్లో L2గా పనిచేస్తున్నాను. నా NPM షాపులో కషాయాలు, ద్రావణాలు, అలాగే ఘనజీవామృతం, ద్రవజీవామృతం, బీజామృతము, ఎల్లో ప్లేట్స్, ఆవు మూత్రము, ఆవు పేడ, శనగపిండి, బెల్లము, పొగాకు ఇవన్నీ కూడా మేము మా షాపు నుంచి రైతులకి విక్రయిస్తుంటాం సార్. మా షాపు నుంచి చాలామంది రైతులకి మేము నా చుట్టుపక్కల ఉండే రైతులందరికీ కూడా కషాయాలు, ద్రావణాలు అన్నీ సప్లై చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా వాడుతుంటారు. దీనివల్ల మంచి లాభదాయకంగానే ఉండదు, ఖర్చులు తగ్గాయి, లాభం పెరిగింది. అలాగే మేము ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్ ఆఫీస్లో మేము కూరగాయలు మేము వేసిన మోడల్స్ అవన్నీ కూడా ATM మోడల్స్ అవన్నీ వేస్తాము. దాంట్లో పండించిన కూరగాయలన్నీ కూడా మేము అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తూ ఉంటాము. అట్లాగే ప్రతి సోమవారం మళ్ళీ కూడా మండల ఆఫీస్లో, వెలుగు ఆఫీసులో కూడా మేము పెడతా ఉంటాం సార్. మా దగ్గర నుంచి కూడా అందరు రైతులు వచ్చి చుట్టుపక్కల గ్రామాలలో రైతులు కషాయాలు తీసుకోవడము, దాని గురించి చెప్పడము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గ్రామాల నుంచి కూడా రైతులను కూడా మేము కలవడము, వాళ్ళకి మా NPM షాపు నుంచి కషాయాలు, ద్రావణాలు ఇవన్నీ మేము తయారు చేస్తున్నాము, మీరు తీసుకోండి, వాడండి అని చెప్పని వాళ్ళకి డెమో లాగా తీసుకెళ్ళడము, ఇవ్వడము, వాళ్ళ చేత మేము వాడించడము జరుగుతూ ఉండదు. అక్కడ కూడా మాకు రిజల్ట్ వస్తుంది. మా DPM సార్ గారి ఆధ్వర్యంలో మాకు BRCకి 50,000 రూపాయలు మాకు అమౌంట్ కూడా ఇచ్చేస్తారు. ఇంకా అవన్నీ వస్తువులు సమకూర్చుకోవడానికి ఇంకా కొంచెం డెవలప్కి 50,000 ఇచ్చారు. దానికి కానీ నేను వస్తువులు కూడా కొనుక్కున్నాను. అంటే గ్యాస్ పొయ్య ఇలాంటి దబ్బర్లు అన్నీ కాసుకునే దానికి కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు ఆ డబ్బులు రావడం వల్ల ఇవన్నీ కూడా మేము తెచ్చుకున్నాము. అవన్నీ కూడా వాటి ద్వారానే ఇప్పుడు మేము కషాయాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాము. పురుగు మందులని తగ్గించాలని ఉద్దేశంతో నా షాప్ రన్ చేస్తున్నాను. నా పేరు శాంతి. నేను ముత్తుకూరు మండలానికి L1గా పనిచేస్తున్నాను. గత 2017 నుంచి నేను పనిచేస్తున్నాను. మొదటగా మేమేందంటే మాకున్న స్థలంలో ఒక 20 సెంట్లో మేము మోడల్స్ వేసుకొని మేము తింటూ మళ్ళీ పక్క రైతులకు కానీ ఇచ్చేవాళ్ళమి. తర్వాత మా DPM సార్ రాజ్కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము కలెక్టరేట్ కాడ సోమవారం వీటిని పెట్టి ప్రకృతి వ్యవసాయంలో పండే కూరగాయలని అందరికీ అందించడం జరుగుతుంది, అలాగే అమ్మడం జరుగుతుంది. అలాగే అదే కాకుండా నాతోటి పనిచేసే క్యాడర్స్ కూడా వాళ్ళ సొంత పొలంలో వేసిన కూరగాయలను కూడా సోమవారం కలెక్టర్ ఆఫీస్ కాడ, MPDO ఆఫీస్ దగ్గర, AO ఆఫీస్ దగ్గర మేము ఇలాగా కూరగాయలని అమ్మడం జరుగుతుంది. మేమే కాకుండా మిగతా రైతులు మాకు ప్రోత్సహించి మమ్మల్ని కానీ కలిస్తే అందరూ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసి కానీ పండిస్తే వాటిని కూడా మేము అమ్మడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి. నా పేరు లావణ్య. నేను ముత్తుకూరు మండలం పెడతాపోలూరు గ్రామంలో ICRPగా వర్క్ చేస్తున్నాను. నేనేంటంటే మేము ATM మోడల్స్, తర్వాత A గ్రేడ్ మోడల్స్ వేసుకున్నాము. మేము క్యాడర్స్ ప్లస్ మేమే దున్నుకొని, మేమే విత్తుకొని, మేమే కలుపులు కూడా తీసుకొని దాంట్లో మేము ఎటువంటి పురుగు మందులు లేకుండా మన కషాయాలతోటి పండించి చేసుకుంటా ఉన్నాం సార్. మేము ఎందుకు వేసుకున్నామంటే మా కుటుంబ ఆరోగ్యం కోసము, ప్లస్ మళ్ళా మా నుంచి చూసి SSGలో పనిచేసే రైతులు
రైతులు, మిగతా ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కిచెన్ గార్డెన్లు ఇప్పుడే ట్రై చేశారు సార్. అలాగే అందరినీ ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్లే దిశగా మేము ఇది చాలా మంచి ఉపాధి కూడాను. మన కుటుంబంలో మనకి జరిగిపోతూ కూడా తర్వాత ఎక్కువైతే మనం బయటికి తీసుకెళ్ళి కూడా దాన్ని మంచి రేటుకి అమ్ముకోవచ్చు దాన్ని. అలాగా మేము మా ఆర్వైఎస్ఎస్ సంస్థ రాజ్కుమార్ సార్ ఆధ్వర్యంలో తర్వాత కలెక్టర్ గారు మాకు ప్రతి గ్రీవెన్స్కి అక్కడ పెట్టుకోమని చెప్తా ఉంటారు స్టాలు. అలా పెట్టుకోవడం వల్ల మాకు ఎంతో ఉపాధి కలుగుతుంది. ప్రతి వారానికి కనీసం ఒక 300, 400, ఒక 500 కంటే ఎక్కువే తీసుకెళ్తాం కానీ తక్కువ తీసుకెళ్ళము. అవి తీసుకెళ్ళడం వల్ల కుటుంబ అవసరాలకి ఆ డబ్బులు ఉపయోగపడతా ఉన్నాయి. కనీసం ఎప్పుడు ఏమి లేనప్పుడు కూడా మన తోటలోకి వెళ్తే ఆ తోటలో కూరగాయలు అమ్మినప్పుడు ఆ డబ్బులు మనకు ఉపయోగపడుతున్నాయి, ఏదో దానికి వస్తున్నాయి. దీని మీద ఆసక్తి ఉన్న ఎవరైనా మహిళలు కానీ లేదా ఎస్ఎస్జి మెంబర్స్ కానీ ఎవరైనా సరే రైతులు, ఆడవాళ్ళు మా కుటుంబాలు బాగుపరుచుకోవాలి, ఆరోగ్యాలు బాగుపరుచుకోవాలనుకున్న వాళ్ళు వస్తే సహకరిస్తే మేము వచ్చి వాళ్ళకి ఎట్లా చేయాలి ఏంది ప్లానింగ్ అంతా ఇస్తాము. అట్లా కషాయాల గురించి కూడా మేము చెప్తాము. తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం ద్వారా తాము శిక్షణ పొందిన కషాయాలు తయారీ, ఘనజీవామృతం, ద్రవజీవనామృతం తదితర సహజ సిద్ధ ఎరువులు, క్రిమి సంహారాలు తయారీపై శిక్షణ ఇచ్చేందుకు, అవసరమైన వారికి విక్రయించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను రైతులకు అందుబాటులో ఉంచారు. ఆసక్తితో ముందుకు వస్తే అవసరమైన విషయాలు, కావలసిన వస్తువులను సమకూర్చి తాము పండించిన ఉత్పత్తులను విక్రయించుకునే వీలు కల్పిస్తామని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న మహిళలు చెబుతున్నారు. మరింత మంది ఈ ఫార్మింగ్ పై ఆసక్తి పెంచుకొని పండ్లు, కూరగాయలను సాగు చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యంత్రి ఆశిస్తోంది. ప్రకృతి వ్యవసాయంలో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రజలు అనేక మంది ఈరోజు మరి రైతులు కానీ చాలామంది ఈ రసాయనిక ఎరువులు అధికంగా వాడుతున్నారు, రసాయనిక పురుగు మందులు అధికంగా వాడుతున్నారు, అదేవిధంగా రసాయనిక కలుపు మందులు అధికంగా వాడుతున్నారు. దీనివలన వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతున్నాయి, రైతుకి చాలా భారం అవుతా ఉన్నది. ఇదే కాకుండా మరి పంటల దిగుబడులు కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి, పంటలు తెగుళ్ళు పురుగులు బారిన పడుతున్నాయి. అదేవిధంగా మరి ఇవి తిన్న ప్రజలకి రోగాలు వస్తున్నాయి, అనేక రోగాలు ఈరోజు మనం చూస్తున్నాం. దీన్ని అధిగమించాలనే సదుద్దేశంతో మన పెద్దలు మరి ఈవీసీ ఆర్వైఎస్ఎస్ ఈవీసీ గారైన విజయ్ కుమార్ గారు మరి ఎలాగైనా ప్రజల్లోకి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరి తీసుకెళ్ళి మరి ప్రజలందరూ కూడా ఈ విషరహిత ఆహార ధాన్యాలు పండించుకొని కాయగూరలు అయితే పండ్లు అయితే వాటిని తినేటట్లు చేయాలనే సదుద్దేశంతో దీనికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ప్రోత్సాహంతో ఈరోజు మన గౌరవనీయులు టి విజయ్ కుమార్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనం చూస్తున్నాము మా యొక్క జిల్లాలో కూడా అనేక మంది క్యాడర్స్తో ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో వివిధ మరి కాయగూరలు అయితేమి, అదేవిధంగా వరి అయితేమి, పండ్ల తోటలు అయితేమి, అదేవిధంగా నూనె గింజలు అయితేమి, ఇలాంటివన్నీ కూడా అనేక విధాలుగా సాగు చేపిస్తూ మోడల్స్గా అయితేమి ఇలా వేస్తూ మేము ఈరోజు చేపిస్తున్నాం. అయితే ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన గౌరవ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారైన గౌరవనీయులు ఓ ఆనంద్ గారు, అదేవిధంగా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసరు మరి సత్యవాణి గారి మరి ఆదేశాల మేరకు ఈరోజు ఈ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విరివిగా జరుగుతుంది. చాలామంది ప్రకృతి సిబ్బంది కూరగాయలన్నింటిని కూడా పండించి మరి ఈరోజు ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లు అయితేమి, అదేవిధంగా మండలాల్లో ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈరోజు ప్రతి సోమవారం కూడా కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా అమ్మడమే కాకుండా వాటి తిన్న ఎవరైతే ప్రజలు కూడా చాలామంది వీటిని విరివిగా కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కూరగాయల్ని రైతులు కూడా అంటే ఎక్కడైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రకృతి సిబ్బందే కాకుండా వాళ్ళందరూ కూడా పండించితే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. రైతులందరూ కూడా పండిస్తే ప్రజలందరికీ మంచి ఆహార ధాన్యాలు, మంచి కూరగాయలు, మంచి పండ్లు కూడా పండించి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో అందరూ భాగస్వాములు అయినప్పుడే మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. సాధారణంగా జనరల్గా ఏంటంటే ఎరువులు వేస్తేనే పురుగు మందులు కొడితేనే పంటలు పండుతాయనే ఒక అపోహ ఉంది. అలా కాకుండా ఏవైతే మనకు జీవన ఎరువులైన ఈ యొక్క ఘనజీవామృతం అయితే, ద్రవజీవామృతం అయితేమి, వాటి ద్వారా మరి వీటిని స్టిమ్యులెంట్స్ అంటారు. ఏవైతే మనకు పోషకాలు మనకు భూమిలో ఉంటున్నాయో అక్కడ ఆ పోషకాలన్నీ కూడా మొక్కలకి ఎలాగ అందుతాయంటే సూక్ష్మజీవుల ద్వారానే అందుతాయి. కాబట్టి వాటిని మనం స్టిమ్యులేట్ చేయాలి.
అంటే యాక్టివ్ చేయాలి. వాటిని యాక్టివ్ చేయాలంటే రసాయనిక ఎరువులు చేస్తే ఉపయోగం లేదు. ఈ స్టిమ్యులెంట్స్ అయితే మీ గ్రోత్ ప్రమోటర్స్ అయితే మీ ఇటువంటివన్నీ కూడా ఈరోజు మేము ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు వాడకుండా ఈ యొక్క బయో ఇన్పుట్ మరి రీసెర్చ్ సెంటర్స్ అనేటి పెట్టివి అక్కడ ఈ యొక్క బయో ఫెర్టిలైజర్స్ అయితేమి అదేవిధంగా కషాయాలు అయితేమి అస్త్రాలు అయితేమి ఇలాంటివన్నీ కూడా తయారు చేసి రైతులకి ఏవైతే ఎరువులు పురుగు మందులు వాడుతున్నారో వాటికి ప్రత్యామ్నాయంగా ఈరోజు మేము ఈ ఎన్పిఎం షాపులు కూడా ఓపెన్ చేసి ప్రతి గ్రామంలో కూడా మరి వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి వీటిని రైతులు వాడుకున్నట్లయితే మంచి ఆహార ధాన్యాలు పండించుకునే దానికి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా దీన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఆచరించండి, చేయండి. మీకు కావాల్సిన సపోర్టు మా యొక్క ప్రకృతి వ్యవసాయ విభాగము మరి ఏపీసీ అందుబాటులో ఉంది. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మా సిబ్బంది ఉన్నారు. మీకు ఎలాంటి ఈ యొక్క సాగు విధానంలో రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు వాడకుండా మరి మేము ఇచ్చే జీవన ఎరువులు అయితేమి అదేవిధంగా కషాయాలు అయితేమి అస్త్రాలు అయితేమి వాటి ద్వారా మీరు వ్యవసాయం చేసుకునే విధంగా మిమ్మల్ని తర్ఫీదు చేసేదానికి శిక్షణ ఇచ్చి మీరు సాగు చేసుకునేదానికి మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఒకవేళ వాళ్ళు మీకు అందుబాటులో లేకపోయినా మమ్మల్ని సంప్రదించినా కూడా మేము కూడా చెప్తాము. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి రైతు కూడా కనీసం ఒక అరెకరా ముందు చూడండి, అరెకరా వేసుకోండి, తర్వాత మీకున్న మొత్తం పొలం చేసుకుందరు. అరెకరా చేసుకుని మంచి ఆహార ధాన్యాలు పండ్లు కూరగాయలు పండించుకొని తింటే మీకు ఆరోగ్యం ఎలాగ ఉంటుంది, ఎంతో టేస్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది మనం పండించిన ఆహార ధాన్యాల్లో. కాబట్టి ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతులు ఆ క్షేత్రాలను యంత్రి ప్రేక్షకుల ముందు చూపించాలని ప్రయత్నం ఏదైతే చేసామో ఇప్పటి వరకు మనం ఆ క్షేత్రాలు ఆ ఫీల్డ్స్ అన్ని తిరిగాము. సో వీటికి మొత్తానికి మళ్ళీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది. వీళ్ళు తయారు చేసే ఆ మందులు కషాయాలు జీవామృతాలు ఇటువంటి తయారీ విధానం కూడా త్వరలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం యంత్రి చేయబోతుంది. కెమెరా పర్సన్ గణేష్తో విజయకృష్ణ, ముత్కూరు నుంచి. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1295 రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1595 రూపాయలకే, 3995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3-పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.